హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, టేస్టీ అలాగే ఈజీ రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే బీరకాయ పప్పు. ఇది చాలా కమ్మగా ఉంటుంది. బిగినర్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. నేను అన్ని టిప్స్తో పాటు రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని ట్రై చేయండి, మీకు నచ్చుతాయి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చూపిస్తున్న బౌల్తో మీరు కందిపప్పును తీసుకోండి. అలాగే ఒక స్పూన్ మాత్రమే శనగపప్పు తీసుకొని 3 గంటలన్నా కనీసం నానపెట్టుకోవాలి. నానపెట్టుకొని ఆ నీళ్ళన్నీ తీసేసుకొని అప్పుడు 2 సార్లు కడుక్కొని వాడుకోవాలండి. ఇలా చేయడం వల్ల పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది, అలాగే బాగా డైజెస్ట్ అవుతుంది. హెల్త్ పరంగా చాలా మంచిది. బీరకాయల్ని నేను 2 బీరకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. చాలా కొద్దిగా మాత్రమే చింతపండు అండి, ఎందుకంటే ఇది కమ్మగా ఉండాలి. 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను. 3 మీడియం సైజు టమాటోలు సన్నగా తరుక్కున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కున్నాను. ఈ పప్పుకి ఇలా చేస్తేనే బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్ తీసుకొని పప్పు వేసుకొని నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ చూసారా ఎంత సన్నగా తరుక్కున్నానో. ఇలా తరుక్కుంటేనే బీరకాయ పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది. అలాగే టమాటోలు మామూలుగా పప్పుకైతే పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాం కదా, అలా కదండి, ఇలాగా కట్ చేసుకోవాలి. బీరకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా దీన్ని డైట్లో ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఒక్కసారి ఒక చుక్క నూనె వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. అలా చేయడం వల్ల పప్పు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకున్నాము. ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ అన్నా మనం వేయించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత చూసారా పప్పు ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ చక్కగా మనం మెదుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు కొద్దిగా వేయడం వల్ల పప్పులో క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఆ క్రీమీనెస్ వల్ల పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా ఒక టిప్ అండి. చక్కగా మెదిపేసుకున్నాం. ఇప్పుడు ఒక్క 1/2 స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ కారం అనమాట. ఇది చాలా కమ్మగా ఉండాలి. బీరకాయలో ఉన్న స్వీట్నెస్సే ఎక్కువ తెలియాలన్నమాట. ఇది అలా ఉంటేనే పప్పు బాగుంటుంది. 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకున్నాము. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి, కానీ చాలా కమ్మగా ఉంటుంది పప్పు. ఇప్పుడు చింతపండుని ఇలాగా గుజ్జుని రసం తీసి వేసుకుంటున్నాను. ఇప్పుడు అలాగే బీరకాయ వేసుకున్నాను. చూసారా ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ బీరకాయ ముక్కలు మెదుపుకోము. ముందే వేసేసుకున్నాం అనుకోండి, మనము మెదుపున్నప్పుడు అన్ని ముక్కలు మెత్తగా అయిపోతాయి అన్నమాట. ముక్కలు కనిపించవు. అలా కనిపిస్తేనే రుచిగా ఉంటుంది. అందుకనే సెపరేట్గా వేసుకుంటున్నాను. కొద్దిగా నీళ్లు వేసుకోండి అవసరమైతే. బీరకాయ ముక్కల్లో కూడా వాటర్ ఉంటుంది. ఒక 2 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి బీరకాయ ముక్కలు కనిపిస్తున్నాయి, పప్పు కూడా మెత్తగా మెదిగి ఉందన్నమాట. సో ఇలానే ఉండాలి. ముందే వేసుకున్నాం అనుకోండి ముక్కలు అనేవి కనిపించవు, రుచిగా ఉండవు. ఇప్పుడు సెపరేట్ బౌల్లోకి తీసుకొని నేను పైన కాస్త నెయ్యి వేస్తున్నాను అనమాట. పప్పుని ఎప్పుడు కూడా కాస్త నెయ్యి వేసుకున్నప్పుడు పోపు పెట్టుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లో నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర ఇవి చిటపట్లాడాలండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లో రిలీజ్ అవ్వాలి. 10 వెల్లుల్లి అండి నేను దంచి వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను. పోపు పెట్టుకోవడంలో కూడా మనకి రుచి అనేది వస్తుంది. ఇది చక్కగా వేగాలన్నమాట, ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కాస్త ఇంగువ. పప్పులో ఇంగువ ఖచ్చితంగా వాడితే ఏమవుతుందంటండి, ప్రోటీన్ బ్రేక్ డౌన్కి హెల్ప్ అవుతుంది. ఇది ప్రోటీన్ కదా పప్పు. కరివేపాకు వేసుకున్నాం. ఇది వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు వెంటనే బౌల్లోకి వేసేసుకుంటున్నాం. వేసుకున్న వెంటనే మూత పెట్టేసేయండి, కలిపేసేయొద్దు. ఎప్పుడు కూడా పోపు పెట్టుకున్న వెంటనే మూత పెట్టేసుకోవాలి. అప్పుడు చక్కగా సువాసన అంతా కూడా పప్పుకు పడుతుంది, చాలా రుచిగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత అప్పుడు మనం కలుపుకుందాం. 2 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చిందనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బీరకాయ పప్పు అనేది ఒక నిమ్మకాయ పచ్చడితో కానీ ఆవకాయ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. చిన్న ముక్కల ఆవకాయతో నేను సర్వ్ చేశాను కాంబినేషన్తో. అలాగే అన్నం వడియాలు ఉంటాయి కదా,
దాంతో కూడా నేను సర్వ్ చేశాను. వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థ్యాంక్ యూ.